ఈ రోజు మహాభారతంలోని 53వ అధ్యాయం. పాండవులు ఉపల్వాలో వాళ్ళ శిబిరాలు వేసుకొని ఉంటారు విరాట రాజ్యంలో. అక్కడి నుంచి వాళ్ళ స్నేహపూర్వకమైన పాలకులకు దూతల్ని పంపించేవాళ్ళు. దేశంలో అన్ని వైపుల నుంచి పాండవులకి 7 విభాగాలుగా శక్తివంతమైన సైన్యం వస్తారు. అలాగే కౌరవులకి 11 విభాగాలు. ఆ రోజుల్లో ఒక్క విభాగం అంటే ఇలాగా ఉండేది. 21,870 రథాలు మరియు ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,93,050 మంది సైనికులు, అలాగే వాళ్ళందరి ఆయుధాలు మరియు యుద్ధానికి కావాల్సిన ఇతర పరికరాలు. రథాలు కవచ వాహనాలుగా, ఏనుగుల్ని కూడా యుద్ధానికి సిద్ధం చేసేవాళ్ళు. ఇవి అన్ని కలిపితే ఒక్క విభాగం. అలాగా పాండవులకి 7 విభాగాలు, కౌరవులకి 11 విభాగాలు. ద్రుపదరాజు పంపించిన బ్రాహ్మణుడు ధృతరాష్ట్ర సభకి వెళ్తారు. పరిచయాలు చేసుకొని ఆ బ్రాహ్మణుడు ఇలాగా అంటారు: నేను పాండవుల తరపున ఇక్కడికి వచ్చాను. చట్టం శాశ్వతమైనది, మీకు అది తెలుసు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధృతరాష్ట్ర మరియు పాండు ఇద్దరు విచిత్ర వీర కొడుకులు. తండ్రి ఆస్తి మీద ఇద్దరికి హక్కు ఉంటది. ధృతరాష్ట్ర కొడుకులు రాజ్యం మొత్తాన్ని తీసుకున్నారు. పాండురాజు కొడుకులకి వచ్చే వారసత్వాన్ని ఇవ్వకుండా. పాండవులు శాంతిని కోరుకుంటున్నారు. వాళ్ళు పడిన కష్టాలని మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు యుద్ధం వల్ల మంచి ఏమి జరగదు, నాశనమే జరుగుతుంది అని. అందుకే న్యాయం ప్రకారం వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి అందచేయండి. దానివల్ల ఇరువైపులా న్యాయం జరుగుద్ది. బ్రాహ్మణుడు మాటలు ముగిసినాక భీష్మ పితామహ ఇలాగా అంటారు: దేవుడు కృప వల్ల పాండవులు సురక్షితంగా ఉన్నారు. ఇతర రాజుల నుంచి వాళ్ళకి మద్దతు వచ్చింది. యుద్ధానికి వాళ్ళు ఇంకా బలంగా మారారు. అయినా కూడా వాళ్ళు శాంతినే కోరుకుంటున్నారు. వాళ్ళ సంపదని వాళ్ళకి ఇవ్వడమే సరైన మార్గం. భీష్ముడు మాటలు పూర్తవకుండానే కర్ణుడు కోపంగా లేచి ఆ దూతతో ఇలాగా అంటారు: ఓ బ్రాహ్మణ, నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా కొత్తగా ఉందా? నువ్వు చెప్పేది పాత కథే కదా. యుధిష్ఠరుడు పాచికల ఆటలో ఓడిపోయిన ధనం తిరిగి ఎలా సంపాదించగలడు? యుధిష్ఠరుడికి ఒకవేళ ఏమైనా కావాలి అంటే వేడుకోవాలి. నీకు చెప్తున్నా విను. బెదిరింపుల ద్వారా దుర్యోధనుడి నుంచి ఏమీ పొందలేరు. మాట ఇచ్చిన ప్రకారం పాండవులు 13వ సంవత్సరం ఎవరికి కనిపించకూడదు, కానీ అది పూర్తవకుండానే కనిపించారు. అందుకే వాళ్ళు తిరిగి 12 సంవత్సరాల అడవికి వెళ్ళాలి. భీష్మ పితామహ ఇలాగా అంటారు: రాధా కొడుకైన నువ్వు మూర్ఖంగా మాట్లాడమాక. ఈ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా వినకపోతే మనం యుద్ధాన్ని చూడాలి. ఓటమి మన వైపే ఉంటది. దుర్యోధనుడితో పాటు మనం అందరం నాశనం అవుతాము. ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకొని ఆ దూతతో ఇలాగా అంటారు: ఈ ప్రపంచం మంచి మరియు పాండవుల సంక్షేమాన్ని కోరుకొని నేను సంజయని పాండవుల దగ్గరికి పంపించాలి అని అనుకుంటున్నాను. ధృతరాష్ట్ర సంజయ్ని పక్కకి పిలిచి ఇలాగా అంటారు: సంజయ్, పాండురాజు కొడుకుల దగ్గరికి వెళ్ళు. నా ఆప్యాయతని వాళ్ళకి తెలియబరచు. అలాగే కృష్ణుడు, సత్యకి, విరాట వాళ్ళందరూ ఎలా ఉన్నారో కూడా కనుక్కో. అక్కడికి వెళ్లి నా తరపున యుద్ధం వద్దు అని చెప్పు. సంజయ యుధిష్ఠరుడు దగ్గరికి వెళ్తారు. సంజయ యుధిష్ఠరుడితో ఇలాగా అంటారు: ధర్మపుత్ర, మిమ్మల్ని మళ్ళీ నా కళ్ళతో చూడడం నా అదృష్టం. మీ చుట్టూ ఉన్న యువరాజులతో మిమ్మల్ని చూస్తుంటే స్వర్గలోకంలో ఇంద్రుడిని చూసినట్టుగా ఉంది. ధృతరాష్ట్ర నన్ను పంపించారు. మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అంబికా కొడుకైన ధృతరాష్ట్రుడు మీతో శాంతి మరియు స్నేహాన్ని కోరుకుంటున్నారు. ధర్మపుత్ర, సంజయ మాటలకి ఇలాగా అంటారు: అదే నిజమైతే ధృతరాష్ట్ర కొడుకులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మనం అందరం బాధ నుంచి తప్పించుకున్నట్టే. నేను కూడా శాంతినే కోరుకుంటున్నాను, యుద్ధాన్ని కాదు. మా రాజ్యాన్ని తిరిగి మాకు అందిస్తే మేము పడిన కష్టాలని మర్చిపోతాము. సంజయ ఇలాగా అంటారు: ధృతరాష్ట్ర కొడుకులు వంకర బుద్ధి వాళ్ళు. భీష్మ పితామహ మరియు ధృతరాష్ట్ర సలహాన్ని వాళ్ళు పట్టించుకోరు. అయినా కూడా మీ సహనాన్ని వదులుకోకండి. యుధిష్ఠర, మీరు ఎప్పుడు సరైన ప్రవర్తన వైపు ఉంటారు. యుద్ధం చేసి ఏమైనా గెలుచుకుంటే దాని వల్ల సంతోషం ఎలా వస్తుంది? మన బంధువుల్ని చంపి రాజ్యం వస్తే దాని వల్ల మంచి ఏంటి? ఒకవేళ వాళ్ళు మీ రాజ్యాన్ని తిరిగి ఇవ్వకపోయినా సరే మీరు ధర్మ మార్గాన్ని తప్పకండి. యుధిష్ఠరుడు ఇలాగ జవాబు ఇస్తారు: సంజయ, నువ్వు చెప్పింది నిజమే. నిజాయితీయే అన్నిటికన్నా ఉత్తమమైన ఆస్తి. కానీ మేము తప్పు చేస్తున్నామా? కృష్ణుడికి సరైన మార్గం మరియు ధర్మం గురించి తెలుసు. ఆయన ఇరువైపుల మంచిని కోరుకుంటాడు. వాసుదేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను.
కృష్ణుడు ఇలాగా అంటారు, నేను పాండవుల మంచిని కోరుకుంటున్నాను, అలాగే ధృతరాష్ట్ర కొడుకులు కూడా సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి నేను హస్తినాపురానికి వెళ్తే దీనికి ఒక జవాబు వస్తుందేమో. పాండవుల సంక్షేమాన్ని కోరుతూ కౌరవులు దాన్ని శాంతిగా ఒప్పుకుంటే అన్నిటికంటే సంతోషమైనది ఇంకేమీ లేదు. ఒకవేళ నేను గనక అది చేయగలిగితే కౌరవుల మరణం నుంచి తప్పించుకుంటారు. శాంతి మార్గమా యుద్ధమా అని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. యుధిష్ఠరుడు సంజయతో ఇలాగా అంటారు, సంజయ తిరిగి కౌరవ సభకి వెళ్ళు. అంబికాదేవి కొడుకైన ధృతరాష్ట్ర పెద్దనాన్నకి ఇలాగ చెప్పు, మేము యవ్వనంలో ఉన్నప్పుడు మీ మంచితనం వల్లే కదా మాకు రావాల్సిన రాజ్యాన్ని మేము పొందాము. మీరే కదా నన్ను ఒకసారి రాజుగా చేశారు. మా వాటాన్ని అడ్డుకోమాకండి, మరియు ఇతరుల దయతో భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి నెట్టకండి. ఈ ప్రపంచంలో మాకు మరియు కౌరవులకి స్థానం ఉంది. మన మధ్యన ఎలాంటి విరోధం ఉండకూడదు. అలాగే భీష్మ పితామహకి నా ప్రేమని అందించండి. ఆయన మనవళ్ళు సంతోషంగా ఉండడానికి దారిని వెతకమని చెప్పండి. విదురుడికి కూడా అదే చెప్పండి. విదురుడు అందరికీ మంచి జరిగేలాగా సలహా ఇస్తారు. అలాగే దుర్యోధనుడితో కూడా నేను చెప్పినట్టుగా ఇలా చెప్పండి, ప్రియమైన సోదరుడా, యువరాజులాగా బ్రతికే మమ్మల్ని అడవిలో బ్రతికేలాగా చేశావు. జంతు చర్మాన్ని ధరించి సభలో నా భార్యని అవమానించి వేధించావు. అయినా కూడా మేము సహనంతో భరించాం. ఇప్పటికైనా న్యాయపూర్వకంగా మాకు ఇవ్వాల్సినది ఇవ్వు. ఇతరులవి ఆశించమాక. మేము 5గురం ఉన్నాం. కనీసం మా 5గురికి 5 గ్రామాలు ఇచ్చి మాతో శాంతిని కోరుకో. నేను శాంతికి సిద్ధం, అలాగే యుద్ధానికి కూడా. యుధిష్ఠరుడు ఈ మాటలు చెప్పినాక సంజయ వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని హస్తినాపురానికి తిరిగి వెళ్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.